అంటే ఒక విషయం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండిపెండెంట్గా అభ్యర్థిగా పోటీలో నిలబడాలంటే అంత ఆషామాషి విషయం. ఓట్ బ్యాంక్ ఉండాలి, ఫైనాన్షియల్గా ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో మీకు సొంత ఓట్ బ్యాంక్ ఏంటి, అసలు మీ ధైర్యం ఏంటి, అందులో ఫైనాన్షియల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాజకీయ ఇంత ఉద్దండుల మధ్య మీరు ఫైనాన్షియల్గా మీరు అడిగింది ఏంటంటే 2 విషయాలు. ఓటు బ్యాంక్ అంటున్నారు, నాకు ఉన్న రూటే నాకు ఓటు, నా రూట్ కరెక్ట్ కాదనుకో అక్కడ ఎవరికి ఓట్లు కూడా పడవు, అంతే కదా. ఇప్పుడు 2 పెద్ద పార్టీలు మీరే అంటున్నారు కదా, నేనెవరో జస్ట్ మీరు ఏమనుకుంటున్నారు, ఒక ఇండిపెండెంట్ ఒక అనామకుడిని అంటున్నారు. ఎస్, నేను అనామకుడినే. ఎవడైనా ఈ భూమి మీద పుట్టినప్పుడు పేరు ఊరు లేకుండానే పుడతారు. నేను అలానే హిందూపురంలో పుట్టా, ఇప్పుడు పేరు ఊరు లేకుండా ఒక అనామకుడినే. కానీ పుట్టిన బిడ్డకి పేరు పెడతారు, పుట్టిన బిడ్డని ఒక గొప్పవాణ్ణి చేసుకుంటారు. అలాగని ఈరోజు స్వామి పరిపూర్ణానంద ఒక అనామకుడిగా హిందూపురంలో పుట్టాననుకో, ఈ హిందూపురం ఈ బిడ్డని ఎలా చేసుకుంటుందో ఎలా సాగుతుందో మీరు చూస్తారు. దీనికి డబ్బుతో ప్రమేయం లేదు. హిందూపురంలో కూడా ఏ తల్లి తండ్రి నన్ను డబ్బులు ఆశించరు, నన్ను ఒక బిడ్డగా ఆదరిస్తారు. నేను వాళ్ళకి అడ్డాగా ఉంటానని వాళ్ళు నమ్ముతారు.